నా చిన్నతనంలో సంఖ్యాకాండాన్ని పక్కన పెట్టాను నేను. అందులో పేర్లు నోరు తెరక్క పిచ్చి పుట్టి చదవకపోతే ఏది కాదు. దేవుడి పేరంటే పవిత్రమైంది, పరిశుద్ధమైంది, ఆయన నామం ఒప్పుకోవాలి. చదవాలి. ఎవడెవడి పేర్లు నేను ఎందుకు చదవాలా? హల్దీ, కల్దీ, జిల్దీ, మల్దీ, బూజు, ఊజు ఏం పేర్లు రీ ఏబా నేను చదవడానికి. మా మమ్మీ ఏమో చదవకపోతే టిఫిన్ ఎట్టేది కాదు. రే చదివావండి, చదివాను మమ్మీ. ఏం చదివావండి? ఇదిగో చదివా. సంఖ్యాకాండం చదివేశాను. చెప్పురా అంటే నాకు నో తిరగతలేదనేవాడిని. నమ్మకంగా సంఖ్యాకాండం మాత్రం ఎగ్గొట్టేవాడిని. దేవుడు సేవకు పిలిచాడు, సేవకుని అయిపోయాను, అయినా సంఖ్యాకాండం జోలికి వెళ్తలా. 65 పుస్తకాలే మన ఆ పుస్తకాన్ని నాకు అసలు కుదిరి సత్తలేదు. 94 సేవకు వచ్చా 98 అప్పటికి ఇంకా సంఖ్యాకాండం జోలికి వెళ్ళా. ఏదో అట్ట కొన్ని పైన ఏదైనా ప్రసంగం కోసం అందులో వచ్చినవి అవసరమైతే ఏరుకొచ్చి దాన్ని వాడుకోవటం, మళ్ళీ జాగ్రత్తగా అందులో పెట్టి తలుపులు వేసేయటమే, దాని జోలికి వెళ్తలేదు. పాత నిబంధన అనగా ఆది కాండం మలాకి మొత్తం కొట్టివేయబడిందని వితండంగా వాదించే మొండోడు ఒకడు నాకు తగలబడ్డాడు. ఒరే పాత నిబంధన అంటే సీనాయి కొండ మీద దేవునికి ప్రజలకు మధ్య మోషే ద్వారా జరిగిన ఒప్పందం, కొత్త నిబంధన అంటే కల్వరి కొండ మీద యేసుప్రభు చేసిందిరా. పాత నిబంధన కొట్టివేయబడింది. 2 కొరింథీ పత్రిక 3:14 వచనానికి అర్థం సీనాయి కొండ మీద జరిగిన ఒప్పందం, జంతు బలుల ద్వారా పాప క్షమాపణ, అది కొట్టివేయబడింది. నిలిచి ఉన్నది కొత్త నిబంధన యేసు రక్తం రా. మలాకి దాకా పుస్తకాలు కొట్టేసినట్టు కాదురా అని చెప్తే ఆ పిచ్చి మాటలు మాట్లాడు బాగా పాత నిబంధన తీసే అంటాడు. ఈ సంవాదంలో రే నీకు చూడగల నేత్రములుంటే పాత నిబంధనలో ప్రతి పేజీలో ప్రభువుని చూడవచ్చు అన్నాను. ఏంటి ప్రతి పేజీలో చూపిస్తావా నువ్వు అన్నాడు. ఎందుకు చూపించు? ప్రతి పేజీలో చూపిస్తానన్నాను. ఏంటి సంఖ్యాకాండంలో కూడా చూపిస్తావు అన్నాడు. నా వీక్నెస్ అంతా అడిగి తెలిసిపోయినట్టు. ఒరే ఎంత సిక్కులో పడ్డాడరా శాస్త్రి. ఏంటి సంఖ్యాకాండంలో కూడా చూపిస్తావా? ఇక ఆ మూమెంట్లో తగ్గితేట చూపిస్తా అన్నాను. నా కాన్ఫిడెన్స్ లెవెల్ చూసి చూపించినా చూపిస్తాడని వెళ్ళిపోయాడు. ఆడు వెళ్ళిపోయి తలుపులు వేసుకున్న ఏజయ్యా ఎన్ని దెబ్బలు కొట్టినా చదవలేదు నాయన, ఇప్పటికి తప్పేలా లేదు తండ్రి. ఎన్ని సంవత్సరాలు పక్కనే పెట్టినా ఈ పుస్తకాన్ని ఇప్పుడు చదువుతున్నాను. నా కన్నులు తెరువు నాయన, మెట్టుగాడు ముందు పరువు కాపాడేందుకు నీకు థ్యాంక్స్, ఆ కృతజ్ఞతలను చదివేస్తాను ఇప్పుడని 3 రోజులు ఉపవాసం పెట్టుకొని సంఖ్యాకాండం అన్ని అధ్యాయాలు రోజుకోసారి మొత్తం చదివి పూర్తి చేసేసాను. 3 రోజులు 3 సార్లు ముగించాను ఆ పుస్తకం. చదువుతున్నప్పుడు కొత్త కొత్త విషయాలు. మీరు నమ్మండి, ప్రపంచ క్రైస్తవ తెలుగు ప్రజలను ఉజ్జీవపరిచిన, వందలాది బాప్టిస్మాలు ఇప్పించిన, సేవకుల్లో ఒక చైతన్యాన్ని రాజేసిన 52 ప్రసంగాలు ఒక్క సంఖ్యాకాండంలో ప్రభు నాకు ఇచ్చారు. ఏది ఆయా ప్రసంగాల్లో ఇందులో వచ్చిన ఏరుకోవడం కాదు, సంఖ్యాకాండ అచ్చంగా అందులో నుంచి 52 ప్రసంగాలు నాకు ఇచ్చారు. నాకు అప్పుడు అర్థమైంది, ఇది పంచదార చిలకలకే చిలక. ఈ పుస్తకాన్ని పక్కన పెట్టాను. ఇందులోనే ఎంత దొరికితే బహుప్రియమైన గ్రంథములుగా నేను భావించిన పుస్తకములు ఇంకెంత విశేషమైనవని మరలా ధ్యానించడం ఆరంభించాను. ఏమండి 32 సంవత్సరాల సేవా ప్రయాణంలో వందల సార్లు ఆమూలాగ్రం ఈ చివరికి ఆ చివరికి ప్రారంభించి క్రమంగా చదివి ముగించి, నాతోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, సేవకులు అందరూ కూడా 4 మాసాల్లో బైబిల్ ముగించి ఒక యజ్ఞం కొన్ని ఏళ్ళుగా ప్రారంభించాం. రోజుకు 10 అధ్యాయాలు చదివితే 120 రోజుల్లో బైబిల్ పూర్తవుతుంది అనేదాన్ని ఒక 10-15 ఏళ్ళ క్రితం ప్రారంభించి, ఇక నాకు ఎవడు కబుర్లు చెప్పినా అవి కాదు గాను 10 అధ్యాయాలు చదువు బైబిల్ ఫస్ట్. నువ్వు కబుర్లు చెప్పబాకు, క్యాలెండర్లో వాక్యాల దగ్గర తారీఖు దగ్గర ఏలు పెట్టి నువ్వు కోరిందంతా నీకు ఒకని కాక అమేన్ ఐ రిసీవ్ అని రోడ్డెక్కి నువ్వు అని ఒక యజ్ఞంలా ప్రారంభించాం. వేవేల మంది వందలాది సార్లు పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ముగిస్తున్నారు. చదివిన ప్రతిసారి మొత్తం అర్థం కాకపోయినా ఇంతకుముందు అర్థం కాంది కొంచెమైనా అర్థమవుతూ క్రైస్తవ జిజ్ఞాసను పెంపొరిస్తూ, జ్ఞాన భాండాగారముగా వ్యక్తులను మారుస్తూ, అజ్ఞానాంధకారమును చీల్చివేసే అద్భుతమైనటువంటి వెలుగు జ్యోతులుగా మారుస్తూ దేవుడు బిడ్డలను ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చదువుతున్న మీకు, చదవని వారికి కూడా వందనాలు. వ్యూహాత్మకమైన మౌనం పాటిస్తే అర్థం కాదనుకున్నావు మాకు. ప్రభువుకు స్తోత్రం. మీ అందరికి వందనాలు. ఏదైనా చదివితే మేలే కదా, చదివే కదా దారి చూపేదని పెద్దలు చెబుతున్నారు కదా.
కనుక చదవటం ప్రాక్టీస్ చేయండి. ఏదైనా న్యూ ఇయర్ రిజల్యూషన్స్ తీసుకుంటే పొద్దుగూకుల నిద్ర వచ్చి ఇట్లా పడి చచ్చిపోయేదాకా అనుకోకుండా చదవటాన్ని ప్రాక్టీస్ చేయండి. మొన్న ఒకడు మూతి ఎంత పొంగిపోయి వచ్చాడు ప్రార్థన చేయమని. ఇదేంట్రా పండుకోతల గట్ట తయారయ్యావు అని వాడిని అడిగాను. నేను అడిగితే అని ఏమైందో అని అడక్కో, నువ్వు ప్రార్థన చేసి. అలా అంటే క్యూరియాసిటీ పెరిగిపోయిందిరా, నాకు చెప్పు. అడిగిడు చూసి ఎవరికి చెప్పగా అన్నాను. అడి చెప్పినా నీ పేరు చెప్పనులే చెప్పన్నా, నమ్మకంగా ఆడి పేరు మీకు చెప్పట్లా. పడుకోనేట్టు తోతున్నాడంట. నిద్ర వచ్చింది, చేయి జారి ఈ ఫోను అట్లా ఎడ్జెట్ బయలుదేరండి. సురక్తం చేయం. వాడి పరిస్థితి ఒక రోజు అన్నం తింటలేదు సార్, వాసిపోయింది. అంతవరకు ఎందుకు పుస్తకాలు చదవండి. ఏమంటలేదుగా. హలో, ఆ అలవాటు మీకుంటే పరిశుద్ధ గ్రంథం చదవండి. ఆమేన్. ఆ అభ్యాసమే మీకు అలవడితే ప్రకటన గ్రంథం చదవండి. దేవుని వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే, ఈ ప్రవచన గ్రంథములోని వాక్యములు చదివేవాడు, ఎవడైనా చదివి పెడుతుంటే వినేవాడు, వినిన సంగతులను పాటించేవాడు బహు ధన్యుడు అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. దేవుని వాక్యము సత్యమని మీరు నమ్మితే, ఇందులో అబద్ధాలు అతిశయోక్తులు ఉండవని మీరు నమ్మితే, ఇది సత్య గ్రంథమని మీరు నమ్మితే, ఈ గ్రంథమును చదువుట ఆశీర్వాదకరము నమ్మితే, ఈ గ్రంథములకెల్లా బహు విశేషమైనటువంటి ప్రకటన గ్రంథం చదువుట మరి విశేషమని మీరు గమనిస్తే, ఈ ప్రవచన గ్రంథం ఇందలి ప్రవచనములను చదువుట, వినుట, ధ్యానించుట, పాటించుట అత్యంత ఆశీర్వాదకరమని మీరు నమ్మితే, మీ న్యూ ఇయర్ రిజల్యూషన్గా దీన్ని పెట్టుకొని యుద్ధం ప్రకటించినట్లుగా అత్యవసరమైన కార్యముగా, యజ్ఞముగా ఈ ప్రవచన గ్రంథమును చదవమని ప్రభువు పేరట మీకు ప్రోత్సాహాన్ని తెలియచేస్తున్నాను. బిడ్డల